న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కార్యకర్తలకు ఉగాది పచ్చడి, అల్పాహారం పంపిణీ చేశారు. ప్రజలందరికీ విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ పూట అందరూ షడ్రుచులతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. ప్రజాపాలన ద్వారా తెలంగాణలో ప్రజలందరికీ లాభం కలిగే విధంగా కార్యక్రమాలు జరగాలన్నారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరూ కూడా హారతికి నమస్కారం చేసుకోండి. రక్షాంధారయామి నమః. వేదోక్త దివ్య మంత్ర పుష్ప శ్రవణ సమేన ప్రథమే సర్వ విఘ్నదోష పీడా పరిహారార్థం మహాగణాధిపతి దేవత పూజానిం సమర్పయామి. ఓగ్రవర్తి ధనోజయాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ మంగళకర్పూర నీరాంజన దీపం. రక్షాంధారయామి మహా సిద్ధిరస్తు సకల దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు లోకా సమస్తాంతు. వీరు నిలబడితే తొందరగా పర్యంతం వందే గురు పరంపరికి విశ్వవసు. తులారాశి అవుతుంది. సేమ్ రాష్ట్రంకి ఎట్లయితే ఉందో 11 వాళ్ళ సంపాదన, 5 వాళ్ళ ఖర్చు. ఇద్దరు పూజిస్తారు, ఇద్దరు అవమానిస్తారు. తర్వాత మన ఊరు హుస్నాబాద్ అంటే పుష్యమి నక్షత్రం అవుతుంది. కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశికి కూడా 5 వాళ్ళ సంపాదన, 2 వాళ్ళ ఖర్చు. పేరు మీద ప్రభాకర్ అంటే సేమ్ చిత్తా నక్షత్రం తులారాశి. 11 వాళ్ళ సంపాదన, 5 వాళ్ళ ఖర్చు. ఇద్దరు పూజిస్తారు, ఇద్దరు అవమానిస్తారు. అయిపోయింది కూడా. శ్రీ విశ్వవసు నామ తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ పూట షట్రుచులతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. తెలంగాణ ప్రజాపాలన లోపల ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలని, ఆ విధంగా భగవంతుడు ఆశీర్వచనమేయాలని కోరుకుంటూ పాడి పంటలతోటి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా అందరూ సుఖంగా బతకడానికి ఈ ఉగాది పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని ఆశీర్వచనం కోరుతూ వారందరికీ శుభం జరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.